ఎంతో అభిమానముతో నా ఆత్మలోన చేరి ఉన్న ఆ పరమపదనాథుని ఎర్రని దివ్యపాదములు, ఎర్రని తామర నేత్రములు, ఎర్రని తామర అదరముతో పాటు శంఖచక్రములు, మణిమయ కిరీటము, వనమాల, జంజము, బంగారపు హారములు ఎర్రగా మెరుస్తున్నాయి. తేజోవంతమైన దివ్యకాంతుల రూపము, ఎర్రని తామర కన్నులు, కమలముల వంటి చేతులు, వక్షస్థలమున లక్ష్మీ స్థానము, నాభిస్థానమున బ్రహ్మస్థానము, పక్కనే రుద్రస్థానము అయి ఉన్న నా స్వామి నా హృదయమును మరొక స్థానముగా చేసుకొని నాలోన కలిసిపోయెను. పగడపు అదరము, కలువ కన్నులు, తామర పాదములు, కమలముల వంటి చేతులు ఉన్న స్వామి మొత్తము ఈ 7 లోకములను తన కడుపులోనే ఉంచుకున్న స్వామి, వెండి కొండ వంటి నా స్వామి, ఏ వస్తువులోనైనా కలిసిపోగల నా స్వామి నాలో కలిసిపోకుండా ఉండగలడా? మరకతమణి పర్వతము వలె ఉన్న నా స్వామి అప్పుడే విచ్చిన కమలములు, తామరల వంటి కన్నులు, పాదములు, చేతులు కలిగి ఉన్న నా స్వామి, ఎడతెగని అమృతమై ఉన్న నా స్వామి యుగ యుగములుగా అన్ని వస్తువులు తానే అయి ఉండిపోయెను. ఎడతెగని అమృతమై చెడ్డదైన నా ఆత్మలోన కలిసిపోయి ఉన్న స్వామి ధరించిన ఆభరణముల ముందు ఆకాశములోని మెరుపు మేఘములు, నా స్వామి ఎర్రని అదరముల ముందు స్వచ్ఛమైన పగడములు, నా స్వామి ఎర్రని కన్నులు, పాదములు, చేతుల ముందు తేట నీటిలోని తామర పువ్వులు ఎన్నటికీ సరితూగలేవు. ఆ స్వామి వేసుకునే ఆభరణములు ఎక్కువే, ఆ స్వామి పేర్లు ఎక్కువే, ఆ శేషశయనుడి కళ్యాణ గుణములు ఎక్కువే. ఆ స్వామి దివ్య పాద పద్మములను తాకాలి అనే ఆశతో ఆ దివ్య రూపుడి కళ్యాణ గుణములను అనుభవిస్తూ జ్ఞానముతో బ్రతకగలిగితే ఎంత గొప్ప భాగ్యమో కదా. వెదురు భుజముల రాధ గురించి ఎద్దులు 7 చంపి తీయని తేనె నిండిన కొమ్మలున్న 7 మద్ది చెట్లను ఒకటేసారి పడగొట్టి అందముగా అల్లిన చల్లని తులసిని మాలగా చేసుకుని మణిమయ కిరీటమును ధరించిన స్వామి శేషశయ్యపై, పాలసముద్రమున శేషశయ్యపై ఒక పోట్ల గిత్తవలే ఉన్నాడు. 4 విశాల భుజములు కలిగి చల్లని తులసిని మాలగా చేసుకుని వెలిగే కిరీటముతో నా పాపమును చూడలేక నాలోన కలిసిపోయి ఉన్న స్వామి గురించి నేను ఏమని చెప్పగలను? గొప్ప అమృతమై నా ఆత్మకే ఆత్మ అయి ఉన్న స్వామి అవధులే లేని కళ్యాణగుణ సంపన్నుడు, మణిమాణిక్య తేజుడు, చేరడమే కష్టమై ఉన్న మోక్షప్రధానుడు, తామర పువ్వుల వంటి సుందర సుకుమార రూపుడు అయిన స్వామి రూపము ఆడ మగ అని అంటూ ఎలా వివరించి చెప్పాలి? ఆడా కాదు, మగా కాదు, అలాగని నపుంసకుడు కాడు, ఉన్నవాడు కాడు, లేనివాడు కాడు, చూడడానికి కానరానివాడు అయిన స్వామి మనము కోరుకున్నచో కోరిన రూపములోనే మనకు కనిపించును. ఎంత చెప్పినా తరగని కుంభనర్తక స్వామి గురించి చెప్పడానికి ప్రయత్నించిన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన ఆది అంతము కలిగిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చెప్పగలిగిన వారు జీవిత తదనంతరమున ఆ వైకుంఠమును చేరగలరు.